కట్స్ కుట్టేటప్పుడు నీట్గా రావాలి అంటే ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ చెప్తాను. సైడ్ జాయింట్ వేసేటప్పుడు వేసే కుట్టు ఒకదాని పక్కన ఒకటి కాకుండా ఇలా వేసుకోవాలి. డ్రెస్ కటింగ్ చేసుకునేటప్పుడే కట్స్ కోసం తీసుకునే ఎక్స్ట్రా క్లాత్ 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. 1 ఇంచ్ తీసుకుంటే ఫోల్డింగ్ చేసుకోవడానికి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది. 1 ఇంచ్ క్లాత్ కంటే ఎక్కువ తీసుకుంటే మనం ఎంత జాగ్రత్తగా కుట్టినా ముడతలు పడిపోతుంది. ఇలా ఫోల్డింగ్ పెట్టేటప్పుడు పైన క్లాత్ని అంటే మన రైట్ హ్యాండ్లో ఉన్న క్లాత్ని అస్సలు లాగకూడదు. పైన ఫోల్డ్ చేసే క్లాత్ని అస్సలు లాగకూడదు. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియోని ఎండ్ వరకు చూడకపోతే మీరు చాలా టిప్స్ మిస్ అయిపోతారు. స్లిట్ జాయింట్ వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత జాయింట్ కంటే ఒక 1/2 ఇంచ్ పైకి కుట్టుకుంటూ రావాలి. అప్పుడు క్లాత్ని మూవ్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ముందుగానే ఆపోజిట్ సైడ్ ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ పెట్టేటప్పుడే క్రాస్ లేకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుంటే ఈ సైడ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. లేకపోతే వన్ సైడ్ నీట్గా వచ్చి వన్ సైడ్ క్రాస్గా అయిపోతుంది. మన టిప్స్ నచ్చితే వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను చెప్పే టిప్స్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి.